అయ్యా మనం పొద్దున బుచ్చిబాబుతో క్లాస్ అంతా ఆయన కోసం అయిపోయింది. భాగవతం క్లాస్ చదవాలా, ఈరోజు చదువుతాం. 8:15 దాకా 20 నిమిషాలు కదలమాకండి ఇక్కడి నుంచి. దగ్గర మీ అబ్బాయి ఏం చదువుతున్నావు? దగ్గర కృష్ణ, పేరు కృష్ణ, రాఘవ్. కృష్ణ ఏంటి? కృష్ణ ఏంటి? రాఘవ్ అంటారేంటి మళ్ళీ? మీ పేరేంది? ఈ రోడ్ ఆఖరిలో నవనీతమ్మ పార్క్ ఉంది. అక్కడ తెలుసా నవనీతమ్మ పార్క్? రోడ్డు దాటితే అండర్ బ్రిడ్జ్కి ఆ పక్క తెలుసండి. అదే మనసు దేవుడి వైపుకి మళ్ళాలంటే 2 పుస్తకాలు చదవాలి. మన కొత్త రకాల్లో పూజలు చేసుకోవడం, మన ఇష్టం వచ్చినట్టు అట్టంతా. మనసు దేవుడి మీద పోవాలంటే 2 పుస్తకాలు. ఒకటి వచ్చి భగవద్గీతలో మీకు తెలుస్తుంది, నేను ఆత్మగా కృష్ణుడి యొక్క అంశాన్ని. శరీరం అంటే ఇట్లా అమ్మ కొడుకు శరీరం. ఆత్మ అయితే అమ్మ లేదు, కొడుకు లేదు, అంతే కదా. ఆత్మ అయితే మీరు ఎక్కువ సంవత్సరాల నుంచి ఉన్న ఆత్మ, ఇది తక్కువ సంవత్సరాల నుంచి ఉన్న ఆత్మ. మీ వయసు అయింది 40 ఏళ్ళ నుంచి ఉన్న ఆత్మ ఈ భూమి మీద. నీ వయసు అంటే 20 ఏళ్ళ నుంచి ఆత్మ కదా. కాబట్టి మీరు 40 ఏళ్ళ నుంచి జీవితంలో ఏం నేర్చుకున్నారో అది ఈ 20 ఏళ్ళ ఆత్మకు చెప్పాలి. అంటే 70 ఏళ్ళ నుంచి మీరు నేర్చుకుంటుంది మీకు చెబుతున్నాం మీకు. కాబట్టి జీవితంలో మీరు 40 ఏళ్ళు వచ్చి మీరేం నేర్చుకోవట్లేదు అనుకోండి, ఈయన 20 ఏళ్ళ నుంచి వచ్చి ఈయన నేర్చుకుంటా అంటే ఈయన దగ్గర నుంచి మీరు వినాల్సి వస్తుంది. అంటే ఎవడికి తెలుసా, వయసుతో సంబంధం లేదు, ఎవరు వినేటువంటి అవకాశం. ప్రహ్లాదుడు వయసు అంతా, ప్రహ్లాదుడు బాలభక్తుడు, 5 ఏళ్ళ. ఇప్పుడు ఆయన వయసు ఎంతో ఉంది, కానీ ఆయన భక్తుడు అయినప్పుడు 5 ఏళ్ళ వయసులో ఆయన గొప్ప భక్తుడు అయినాడు. యాదవులు అని చెప్పుకుంటే సరిపోదు, చక్కటి కృష్ణ భక్తులు కావాలి. లేకపోతే కృష్ణుడు పరుగు తీసిన వాళ్ళు అవుతారు. మీరు యాదవులో ఏంటి మాంసాహారం తింటారా? మాంసాహారం. పేరు నవనీతమ్మ, తినేది గొడ్డు మాంసం అయితే పేరు నవనీతమ్మ. అందరూ ఎంత చక్కటి పేరు అనుకుంటారు. గొర్రెలు మేకలు తింటుంటే ఏం నవనీతమ్మ? పొట్టేలమ్మని పెట్టాలి మీకు. మేకలమ్మ, పొట్టేలమ్మ, నవనీతమ్మ పేరు పెట్టి లాభం ఉంది. అవునా కదా? అవునా? వినపడిపోతే దగ్గర రండి. మీ పేరు పొట్టేలమ్మని పెట్టాలా, మీ పేరు మేకలమ్మని పెట్టాలా, నవనీతమ్మని ఉండాలా? కాబట్టి మీరు పొట్టేళ్ళు, మేకలు, చికెన్లు తినమాకండి. వారంలో 8 మాటలు తింటారు. వారంలో 8 మాటలు మాంసం తింటారు. డబ్బులు లేవా? డబ్బులు బాగానే ఉన్నాయా? కట్టండి ఇక్కడ, లేకపోతే అక్కడ పాడవుతాడు. మీరు డబ్బులు కృష్ణుడి దగ్గర ఖర్చు పెట్టకపోతే ఈమె దగ్గర 500 నగదు తీసుకొచ్చి బాగా ఇచ్చేస్తుంది. ఆయన కలుగుతుంది శ్యామలమ్మ. డబ్బులు మీ దగ్గర ఎక్కువ ఉంటే దేవుడి దగ్గర ఇవ్వకపోతే ఇట్లా పొట్టేళ్ళమ్మ, మేకలమ్మలాగా తయారవుతాయి. వాటికి ఖర్చు పెడుతూ ఉంటాం, అవి తింటూ ఉంటాం. కాబట్టి మీ పేరు నవనీతమ్మ అనే పేరు ఉన్నంత వరకు
ఈయన పేరు కృష్ణ అని ఉన్నంత వరకు మీరు గుడ్లు చేపలు మాంసం జోలికి బామాకండి. లేకపోతే ఆ యాదవ వంశానికి మీరు యాదవ వంశాన్ని అప్రతిష్ట పాలు చేసినట్టు అవుతుంది. తెలిసిందా? నువ్వు కూడా తింటావా? తినమాక, స్టాప్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు తినరు. కృష్ణుడి కుటుంబంలో చేరిన వాళ్ళు ఎవరు కూడా మాంసం చేపలు గుడ్లు తినరు. సిగ్గుపడాలి. అలాగే ఇక మనం చదువుతుంది మీకు 2 పుస్తకాలు. మన జీవితం బాగుపడాలంటే 2 పుస్తకాలు. ఆ 2 పుస్తకాలు చదవకపోతే నువ్వు పిహెచ్డి చదువు, నువ్వు ఐపీఎస్గా ఏమన్నాగా, కానీ నీ జీవితం నుంచి చెడు ఆలోచనలు చెడు పనులు ఇవన్నీ బయటికి పోలేవు. రోజు భగవద్గీత భాగవతం రోజు చదువుతూ ఉంటే ఆ భగవద్గీత లోపలికి పోతుంటే మనలో చెడు ఉండదు. అప్పుడు ఇట్లా తయారవుతారు. ఆయనలాగా అందరూ గౌరవిస్తారు, మిమ్మల్ని నెత్తిని పెట్టుకుని తిరుగుతారు. సో ఈరోజు మనం భాగవతం నుంచి 11వ స్కందం 17వ అధ్యాయం రాసింది. 17వ అధ్యాయం. ఆ అధ్యాయం యొక్క సారాంశం మనం జీవితంలో అంచెలంచెలుగా ఎదగాల కదా. జీవితంలో ఎదగాలంటే మీ అబ్బాయికి 5 ఏళ్ళు అయితే ఆయన్ని డిగ్రీ క్లాసులో కూర్చోబెడితే నేర్చుకుంటాడు. ఆ వయసు కదా ఎక్కత్తలకి. 5వ క్లాస్ అయితే 5 ఏళ్ళు అయితే 1వ క్లాసులో కూర్చోబెడితే మెల్లిగా నేర్చుకోవడం ఒక వయసు వచ్చిన తర్వాత. అదే రకంగా జీవితంలో మనం పుట్టినప్పుడు మనకు కొన్ని బుద్ధులు ఉంటాయి. పుట్టినప్పుడు ఇది తెలిసే ఉంటుంది. పుట్టిన వాళ్ళకి 4 ఏళ్ళు 4 నెలలు 5 నెలలు వస్తే లేదా సంవత్సరం వస్తే వాళ్ళు పాకుతూ ఉంటారు. పాకుతూ ఉంటే కొన్ని వస్తువులు పెడతారు. ఒక సుత్తి, ఒక కటింగ్ ప్లేయరు, డబ్బులు, తర్వాత పుస్తకాలు, పుస్తకాలు, సుత్తులు, కటింగ్ ప్లేయరు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. అంటే వాడి లక్షణాలను తెలుసుకోవడానికి. ఇప్పుడు ఆ అబ్బాయిని వదిలిపెడతారు. అక్కడికి వదిలిపెడితే ఆ అబ్బాయి సుత్తులు కటింగ్ ప్లేయర్లు పట్టుకుంటున్నాడు అంటే పోయి అతను ఒక శూద్రుడిలాగా ఇటు పనులు చేస్తూ ఉంటాడు. తలకాయ ఉపయోగించి ఎందుకు పుట్టాను, ఎలా బయటపడాలా, దేవుడు, ఇవన్నీ అట్లాంటి ప్రశ్నలు ఉండవు శూద్రుడికి. అంటే మీరు కూడా మీకు మనసు దేవుడి మీద పోవటం లేదంటే మన శూద్రులాగా బతుకుతున్నట్టు లెక్క. బ్రాహ్మణులైతే ఎప్పుడు 24 గంటలు దేవుడికి ఏం చేయాలి, దేవుడికి ఏం చేయాలి. క్షత్రియులు ఏదైనా కత్తి తర్వాత గద అట్లాంటి పెట్టి అవి పట్టుకుంటే ఆ వ్యక్తి క్షత్రియుడు కావచ్చు కదా. కాబట్టి ఇక్కడ పుట్టిన ప్రతి వాళ్ళు కూడా మామూలుగా శరీర స్థాయిలో ఉంటారు. మనంతా కూడా ఈ శరీరం అనుకుంటూ ఉంటాం. మెల్లిగా బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం, ఆత్మస్థాయికి రావాలి. అది జీవితం. మీరు బతుకు తెరువు కోసం ఏం పనులైనా చేసుకోండి, తప్పేం లేదు. బతకడానికి ఏదో పని చేయాలి కదా. మన శరీరాన్ని బట్టి, మన చదువులను బట్టి, మనకు ఉండేటువంటి అవకాశాలను బట్టి ఏదో ఒక పని చేసుకుని మనం బతుకుతాం. ఆ తర్వాత చేయాల్సిందే మనం సమయం మిగిలినప్పుడల్లా లేదా రోజులో కొంత సమయాన్ని కేటాయించుకుని మనం మనస్సుని దేవుడి వైపుకి తిప్పుకోవడానికి.
ఏమేం చేయాలో అవన్నీ నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు కృష్ణుడు ఉద్ధవుడితో చెబుతున్నాడు, మనుషులు ఒక్కసారిగా ఒక తాగుబోతో లేదా శ్రీరంగం పేరు విన్నారా? తమిళనాడు శ్రీరంగంలో రంగనాథుడికి రథోత్సవం జరుగుతుంది. భగవంతుడికి పెద్ద రథం, పెద్ద ఏర్పాట్లు. ఎందుకంటే రంగనాథుడికి డబ్బుకు లోటు లేదు. రాజులు వాళ్ళకి భూములు అని దేవుడి పేరు మీద ఇచ్చారు. అంటే ఆదాయం వస్తూ ఉంటుంది. శ్రీరంగంలో పెద్ద ఎత్తున తిరుపతిలో జరిగినట్టుగా, తిరుపతిలో కూడా డబ్బులకు లోటు లేదు. పెద్ద ఎత్తున ఉత్సవాలు ఆయన ఏర్పాటు చేసుకుంటున్న దేవుడు మనందరికీ చూసేటువంటి అవకాశం, మనందరికీ సేవ చేసుకునే అవకాశం ఇదండి. శ్రీరంగంలో రథయాత్ర జరుగుతుంటే జనాలంతా కూడా పెద్ద రథం, పెద్ద పెద్ద వందల వేల మంది, పూజలు, ఉచ్చారణలు, మంత్రోచ్చారణలు ఇట్లా మేము చేయబోతున్నాం. అక్కడ 27వ తారీఖు 28 సూళ్ళూరుపేటలో రథయాత్ర. ఈ జగన్నాథుడు సూర్యుడు ఈ స్వామి 27వ తారీఖు ఇక్కడికి వస్తే మీకు ఇక్కడ ఉండే దర్శనం. ఆయన రథం ఎక్కుంటారు ఖాళీ ఇక్కడ. అంటే 5 జూలై మళ్ళీ ఆయన మందిరంలో కనపడ్డా. ఆయన 5 జూలై జగన్నాథుడు బలదేవ సుభద్ర సమేతంగా గూడూరు పోతాడు. ఆయన 28వ తారీఖు వచ్చి సూళ్ళూరుపేట పోతాడు. ఆ రకంగా శ్రీరంగంలో పెద్ద రథయాత్ర రంగనాథ స్వామికి. కానీ ఎవరైతే భక్తులో దగ్గర రథం మీద దేవుడిని చూడడం, రథాన్ని లాగడం, తర్వాత కీర్తనలో పాల్గొనడం, ఏదో సేవలు చేయడం, భక్తులు కాని వాళ్ళు ఆ రథయాత్ర జరుగుతున్నా కూడా వాళ్ళ ఆలోచనలు, అంటే రథం పోతున్నప్పుడు అందరూ రథాన్ని చూస్తూ ఉన్నాం, భక్తులు చూస్తారు. మిగతా వాళ్ళు ఉప్పు పప్పు కొనుక్కొని ఇంటికి పోవాలి, అది ఇది. అట్లా ఒక ఆయన ధనుర్ధర్ అని ఒక వ్యక్తి, ఆయనకి భార్య అంటే ఎక్కువ ప్రేమ. అంత రథయాత్ర చదువుతున్నా కూడా దేవుడి మీద మనసు పట్ల ఆయన పెళ్ళాన్నే చూసుకుంటే, ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ తిరుగుతున్నారు అక్కడ. అప్పుడు ఒక గురువు గారు చూశారు, ఎవరు రామానుజాచార్యులు. మానవులుగా పుట్టి ఇంత పెద్ద ఉత్సవం జరుగుతుంది, ఈ మొగుడు పెళ్ళాం విషయం రోజు ఉండేటువంటిదే, ఈ రథయాత్ర రోజు ఉండేది కాదు అనగల. ఈ రథయాత్ర రోజు ఉండేది కాదు, మొగుడు పెళ్ళాలి బతుకంతా కలిసే ఉండేది. అక్కడ రథయాత్ర చదువుతాడు ఏని పక్కన పారేసి ఆ దేవుడి ఉత్సవాలు దీనిలో కొద్దిగా ఎదిగుంటే, ఎదగకపోతే మనకు అదంతా అనిపించదు, మన బతికేదో మనకు. ఆయన చూసి అంటే పాయింట్ వచ్చి, ఒక్కసారి ఎవరి మనసు కూడా దేవుడి మీద పోదు. మనసు దేవుడి మీద పోవాలంటే మెల్లిగా మనం కొంత ప్రాక్టీస్ చేయాలి, అంతే కదా. నువ్వు కూర్చోగానే మనసుని చదువుల మీదకి పోదు, చదువుతూ ఉంటే మెల్లిగా నీకు చురుకుదనం వస్తుంది. ఇది అర్థం చేసుకోవాలా, ఇది నేర్చుకోవాలా, చదువుతూ ఉంటే. దాని జోలికి పోకపోతే అట్లాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి. కాబట్టి ఈ భగవద్గీత, భాగవతం మనం చదువుతూ ఉంటే మెల్లిగా మన ఆత్మ మేల్కొంటుంది. అందుకని అప్పుడు మీకు అనిపిస్తుంది, ఎందుకు నా మనస్సు దేవుడి మీదకి వెళ్ళటం లేదు. మనం ఎంత పనికి మాలందరినీ ప్రేమిస్తూ ఉంటాం, కానీ దేవుడు ఎంత గొప్పవాడు. దేవుడు ఆయనలో అన్నీ కూడా మంచి లక్షణాలే ఉంటాయి. కాబట్టి మామూలుగా మీరు మంచివాళ్ళు అయితే మీకు దేవుడితో స్నేహం ఉండాలి, అంతే కదా. మనం మంచివాళ్ళు కాదు, మనం ఎత్తుక్కుంటూ ఉంటాం మనకు కావాల్సిన వాళ్ళు అని చెప్పి ఇట్లా. అంటే ఇక్కడ కృష్ణుడు ఉద్ధవుడికి ఆయన ఈ సమాజంలో ఉండే పుట్టిన వాళ్ళంతా అంతే కదా. ఒకడెవడో పులి జన్మ నుంచి
పులి జన్మ నుంచి మనిషిగా జన్మెత్తాడు. పులి జన్మ నుంచి మనిషి జన్మెత్తాడు కాబట్టి మామూలుగా మాంసాహారం ఇవన్నీ తింటూ ఉంటారు. అంటే గత జన్మలో పులి జన్మ, అది అయిపోయిన తర్వాత మనిషిగా పుట్టాడు. ఆ బుద్ధి అక్కడికి పోతుంది. మనిషి జన్మెత్తాడు మాంసం. వాడు గత జన్మలో ఆవు జన్మ ఉంటుంది. ఆవు జన్మ నుంచి మనిషి జన్మలోకి వస్తాడు. ఆయన నెమ్మదిగా ఉంటాడు. ఆవులు నెమ్మదిగా ఉంటాయి. అలా కోతులు ఉంటాయి. కోతులు గమ్మున ఉండవు. ఏదో ఒకటి కొరుకుతూ ఉండడం, పీకుతూ ఉండడం, లాగుతూ ఉండడం, ఏదో ఒకటి రెస్ట్లెస్. కోతులు తమో గుణానికి, అంటే కోతులు దేనికి పనికిరావు. అంత పాడు చేయడానికి తప్పితే దేనికి పనికిరావు కోతులు. మనుషులు కూడా కోతులు లాంటి అని పాడు పనులు చేస్తూ ఉంటాడు, ఒక మంచి పని చేయడు. కాబట్టి మనుషుల్లో పులులు, నక్కలు అట్లాంటి మనుషులు కూడా ఉంటారు. మనుషుల్లో ఆవులు, గొర్రెలు, మేకలు లాంటి మనుషులు కూడా ఉంటారు. మనుషుల్లో కోతులు లాంటి మనుషులు కూడా ఉంటారు. అంటే లేకపోతే క్లబ్బుల్లో గుడ్డలు ఇప్పుకొని డ్యాన్స్ చేయడం కోతుల్లాగా. అది ఏం చేయాలో ఏం చేయకూడదు తెలియదు, పనికి మాలిన పనులు చేస్తాడు. అంటే భగవంతుడు ఆయన తెలుసు ఎవరిని ఎలా మెల్లిగా భక్తిలోకి తీసుకురావాలి. నేను భక్తిలోకి రాకుండా మనం సాగు పుట్టుకల నుంచి బయటపడే అవకాశం లేదు. భగవంతుడి ప్రేమ కలిగితే ఇక్కడి నుంచి బయటపడవచ్చు. భగవంతుడి ప్రేమ లేకపోతే ఈ సంసారంలో దేని మీద మన ప్రేమ ఉంటుంది. మనుషుల మీదో, పనుల మీదో, ఏదో కోరికలు, మీరు ఈ సంసారంలో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఎత్తుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ భగవంతుడు ఆయన చెబుతున్నాడు, ఏ రకంగా 5 ఏళ్ల కుర్రాడిని 1వ క్లాసుకి పంపిస్తాం, 10 ఏళ్ల కుర్రాడిని 5వ క్లాసుకి పంపిస్తాం. మళ్ళీగా చదువు రాని వాడిని వాడికి ఇంకో పని ఏదో నేర్పిస్తాం. డ్రైవింగ్ నేర్చుకోవా అంటే చూడాలా, వాడికి ఎంత చదువుకున్నా చదువు రాకపోతే టైం వేస్ట్ కదా. చదువులే రావాలని లేదు. అందరూ చదువుకుని ఉద్యోగాలు చేసుకుని బతుకుతున్నారా ఏంటి? రకరకాలుగా పొలం పనులు చేసుకొని, పెయింటింగ్ పనులు చేసుకుంటాం, డ్రైవింగ్ పనులు చేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం. అందరూ చదువుకునే బతకటం లేదు. రకరకాలుగా ఎవరి బుద్ధి ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు సంపాదనకు మార్గాన్ని ఎత్తుకుంటారు. ఇక్కడ భగవంతుడు ఈ అధ్యాయంలో మనుషులు వచ్చి ఏం పనికి వస్తారు దాన్ని వర్ణం అంటారు. వర్ణ కేటగిరీ. వర్ణ అంటే టైప్. వీడి లేబర్ టైపు, వీడు ఇంటలెక్చువల్ టైపు, వీడు బిజినెస్ టైపు, అడ్మినిస్ట్రేటివ్ టైప్. కొంతమంది పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఆర్గనైజ్ చేయడం వాళ్ళకి రాదు. మీకు ఇచ్చిన పని మేము చూస్తూ ఉంటాం, మందిరం నడుపుతున్నాం. కొంతమంది వాళ్ళకి చెప్పిన పని చేసుకుంటూ పోతూ ఉంటాడు. కానీ కొంతమంది ఆర్గనైజ్ 10 మందిని రకరకాల పనులు అన్నీ చేయగలుగుతారు. అందరు చేయలేరు. వాళ్ళ ఎబిలిటీ అని అంటారు. అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ, బిజినెస్ ఎబిలిటీ. అందరూ డబ్బులు దండుకు రాలేరు. ఒక బ్రాహ్మణ్ణి డబ్బులు దండుకు రావని పంపిస్తే ఆయన రోజంతా మాట్లాడి ఒక 100 మందితో మాట్లాడి 10 రూపాయలు తెస్తాడు. 10 రూపాయలు తెస్తే మందిరం నడుస్తుంది. 10 రూపాయలతో మందిరం నడపగలం అయింది వీలుగా. అంటే భగవంతుడు రకరకాల మనుషులకి రకరకాలు. కొంతమంది డబ్బులు సంపాదించగలుగుతారు, కొంతమంది చక్కగా అలవాట్లు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు మాట్లాడి మీ బుద్ధుల్ని మార్చడం, మిమ్మల్ని భగవంతుడికి తిప్పడం పని అది కదా. అంటే ఇక్కడ భగవంతుడు చెబుతున్నాడు, మనుషులను వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళు ఏ కేటగిరీలోకి వస్తారు. తర్వాత జీవితంలో వయసు అనేది, అంటే ఏమైనా 5 ఏళ్ళ పిల్లాడికి ఏమైనా పెళ్లి చేస్తారా చెప్పండి? పెళ్ళి ఎప్పుడు చేస్తారు? మీరు ఏ వయసులో చేసుకున్నారు పెళ్ళి? 17 ఏళ్ళు.
ఆడపిల్లకాయలు అయితే 15 ఏళ్ళ తర్వాత, మగ పిల్లకాయలు 25 ఏళ్ళ తర్వాత, 20 ఏళ్ళ తర్వాత ఉంటారు. మోడీ గారు వచ్చిన తర్వాత ఎవరు కూడా 20 ఏళ్ళ లోపల పెళ్లి చేసుకోవడానికి లేదు. టైం మారింది కదా. 20 ఏళ్ళు దాటిన తర్వాత చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది, ఏం తెలియదు వాళ్ళకి. మనిషికి పెళ్లి చేసుకుంటా అంటే వాడికి కోరికలు ఉండాలా, తర్వాత ఎలా కుటుంబాన్ని నెట్టుకు రావాలో తెలిసి ఉండాలా, లేకపోతే గందరగోళం అవుతుంది. కాబట్టి వయస్సును బట్టి మనం చదువుకుంటూ ఉండాలా, ఏదో పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ మనం కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళాలా. 20 ఏళ్ళ దాకా చదువుకోవాలి. అయితే చదువు లేకపోతే బుద్ధి వికసించదు. అంటే భగవంతుడు వయస్సును బట్టి మనం ఏ విధంగా బతకాలా, మన తెలివితేటలను బట్టి ఏ విధంగా బతకాలా, రెండు పనులు ఏం చేయాలా, మనం స్టూడెంట్ లైఫ్లో ఉండాలా, పెళ్లి చేసుకోవాలా, లేకపోతే మెల్లిగా మనం వానప్రస్థం అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కొత్తగా పెళ్ళయింది కాబట్టి అటు ఇట్ట పూసుకొని తిరుగుతూ ఉండడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అదే పిల్లకాయలు అయిపోయి బాధ్యతలు మారుతాయి, అంతే కదా. పిల్లకాయలు వస్తుంటే మీరు పూసుకొని తిరుగుతుంటే ఈ అబ్బాయి గతి అవుతుంది, దీని గురించి ఆలోచించాలి. అబ్బాయిని ఇంట్లో భార్యతో వాడు చెడిపోతున్నా టీవీ పట్టుకు కూర్చున్నా మీరు మీ గొడవలు మీరు పెట్టుకుంటే అబ్బాయి ఎందుకు పనికిరాకుండా తయారవుతాడు. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మీకు 45 ఏళ్ళు 50 ఏళ్ళు వస్తే అప్పుడు మీ సొంత కార్యాలు పక్కన పెట్టి పిల్లల్ని ఎలా ప్రయోజకులు చేయాలా, పిల్లవాడు వాడిని ఎట్లా సెటిల్ చేయాలా ఈ రకంగా. తర్వాత అది కూడా అయిపోయింది. మీరు మొదట్లో ఒంటరిగా వస్తారు ఈ సంసారంలోకి, జంటగా తయారవుతారు. ఆ జంటగా తయారై మళ్ళీ ఇంకా ఇద్దరిని పుట్టిస్తారు, నలుగురు బిజీ అయిపోతారు, పిల్లకాయల పనులు సంపాదనలు. అది వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళు పోతారు, వాళ్ళ జంటగా మిగిలిపోతుంది. ఆ జంటలో ఓ పక్షి ఎగిరిపోతుంది, చనిపోతారు. మళ్ళీ ఎవరి బతుకు వాళ్ళది, మళ్ళీ మీ బతుకు మీది. మీరు మొదట్లో ఒంటరిగా ఉండి జంట అయ్యి నలుగురు అయ్యారు. ఆ నలుగురు అయిన తర్వాత ఆ 2 పక్షులు చిన్న పక్షులు కాస్త ఎగిరిపోయినాయి, వాళ్ళ జంట మిగిలింది. ఆ జంటలో వయసు వచ్చేప్పటికి పెళ్ళాం పోతుందా ముందు, మొగుడు పోతాడా ముందు, మళ్ళా మన బతుకు మంది మళ్ళీ బయటకు వస్తాం. కాబట్టి వయస్సును బట్టి మనం ఏం చేయాలి. మీకు 80 ఏళ్ళ వయసు వచ్చి భర్త చనిపోయాడు, ఆయన కూడా సినిమాలు చూసుకుంటూ మనం ఇవన్నీ చేస్తుంటే జనాలు నవ్వుతాయి. చావుకి కాళ్ళు చాపుతుంది, ఆయన కూడా దీని ఇంకా వాసనలు పాటు అంటారు కదా. 80 ఏళ్ళ వాళ్ళు చూసే పనులు అయింది అని అడుగుతారు. అంతే 80 ఏళ్ళ వాళ్ళు ఏదో కృష్ణారామ అనుకుంటే అవునా కదా. అంటే ఇవన్నీ కూడా దాన్ని ఏమంటారు, వర్ణ ఆశ్రమ ధర్మము. ఆశ్రమం అంటే ఏ వయసులో మనం ఏ స్థితిలో ఉండాలి. 20 ఏళ్ళు వాళ్ళు ఏ స్థితిలో ఉండాలి, 20 నుంచి 50 ఏళ్ళ దాకా ఏ స్థితిలో ఉండాలి, 50 ఏళ్ళ నుంచి ఈ రోజులో ఇంకా తొందరగా తగ్గించాలి. జనాలు చనిపోతున్నారు, 70 ఏళ్ళకే చనిపోతున్నారు. ఎవరు 100 ఏళ్ళు బతకటల్లా. మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా 70 ఏళ్ళ లోపల? ఎవరు? మీ నాన్న 70 ఏళ్ళకి ముందే చనిపోయారు. అంటే ఆయన పనులు పూర్తి చేయకుండా 50 రూపాయలు బయటికి వెళ్ళి మాట్లాడగా మందిరంలో ఫోన్ మోగితే 50 రూపాయలు కట్టాలి, న్యూసెన్స్ పెనాల్టీ. అలాగే బట్ ఇంకొక నిమిషం ఉంది. బట్ ఇక్కడ ఉద్ధవుడికి భగవంతుడు మొత్తానికి మనం ఉద్యోగం చేస్తున్నా, మనం మిలిటరీలో ఉన్నా, మనం కూలి పనులు చేస్తున్నా, అందరూ మనుషులే కాబట్టి దేవుడికి దగ్గర మాత్రం అవుతూనే ఉండాలి. ఆ రకంగా కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన మన కుటుంబం కోసమే కాదు, సంతానం ప్రపంచం కోసం
కొంతమంది సంతానాన్ని ప్రపంచం కోసం కంటారు. మీరు మీ అబ్బాయిని కన్నారు, మీకోసం కన్నారా, ప్రపంచం కోసం కన్నారా? మీకోసం కన్నారు. మీకు తెలియదు కాబట్టి. ముసలాళ్ళు అయితే మమ్మల్ని ఎవడు చూసుకుంటాడు, కొడుకుంటే వాడిని చూసుకునేవాడు తెలియగా అన్నీ చూసుకుంటాడు. లేదా మనకు ఆస్తిపాస్తులు ఎవరికి ఇచ్చిపోవాలా, పిల్లలకి ఇవ్వాలా, మనం అంత ఇంత సంపాదిస్తూ ఉంటే ఏం చేయాలా? కానీ భగవద్గీత భాగవతం జ్ఞానం లేకపోతే ఏమీ తెలియదు. మనం అంత అయోమయంగా బతుకుతూ ఉంటాం. కాబట్టి భగవంతుడు ఉద్ధవుని మధ్యలో పెట్టి మన అందరికీ నేర్చుకోవడానికి, నేను ఏ కేటగిరీలోకి వస్తా, నేను ఎలాంటి పనులు చేయాలా. సో ఆఖరిలో అందరూ చదువుకోవాలని అవసరం లే. చదువుకోవాలని ఉన్నవాడు చదువుకోవాలా, ఏదో పనులు నేర్చుకోవాలని పనులు నేర్చుకోవచ్చు. కొంతమంది తిన్నగా వచ్చి భక్తులు అవ్వచ్చు. ఎంతోమంది ఉన్నారు గొప్ప గొప్ప వాళ్ళు. ఇంట్లో వాళ్ళు డాక్టర్గా, ఇంజనీర్ కావాలంటే లేదు నేను భక్తుడిని కావాలా అంటే అతనికి ఆల్రెడీ తెలియకుండానే అతనికి ఆత్మజ్ఞానం ఉంది. ఏంది డబ్బులు, ఈ పనులు బతుకంతా ఒకరోజు దాన్ని వదిలిపెట్టిపోవాలా. కాబట్టి మనం దేవుడి సేవలు, దేవుడి పనులు, దేవుడిని పొందడానికి ప్రయత్నం చేయాలి. అంటే జీవితంలో అది అమెరికా కావచ్చు, అది లండన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనుషులందరూ కూడా ఎవరో ఒకళ్ళు నేర్పిస్తూ ఉండాలి. అది కాకే ఇప్పుడు యుద్ధాలు జరగడం, కొట్టుకు చూస్తున్నారు అన్ని దేశాల మీద. యుద్ధం లేనటువంటి దేశం లేదు. భారతదేశం ఎప్పుడు యుద్ధంలోనే ఉంటుంది. అటు బంగ్లాదేశ్ వాళ్ళతో, అటు పాకిస్తాన్ వాళ్ళతో, ఇటు చైనా గిల్లుకుంటూ ఉంటుంది కదా. ఎందుకంటే వాడికి ఏం చేయాలో తెలియకపోతే ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మన మధ్యలోకి వచ్చి వాళ్ళు కోతుల్లాగా బతకమాకండి, పులుల్లాగా కోతుల్లాగా బతకమాకండి, మనుషుల్లాగా బతకండి. దానికి ఏమంటారు? వర్ణాశ్రమ ధర్మము. అందరూ అండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీరు ఇంట్లో చిన్న పుస్తకం ఇస్తాం, ప్రారంభకులకి కృష్ణ చైతన్యం. నువ్వేం చదువుతున్నావా? ఏమైంది? డిగ్రీ. ఈ అబ్బాయికి అది సనాతన ధర్మం పుస్తకం ఇచ్చారు. ఎలా మీరు ఎదిగి సమాజానికి మనం ఏం చేయొచ్చు, మనం అర్థం లేకుండా బతకడం కాకుండా మీరు ఇంట్లో ఇంటి వాతావరణాన్ని ఎలా ఉంచాలా, దానివల్ల ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలు. ఈ కలికాలంలో అబ్బాయిలు పుట్టారంటే మీరు బాగా పుణ్యాత్ముల కింద లెక్క. బాగా పుణ్యం అంటే కొడుకులు పుడతారు, అంతే కదా. కానీ ఈ రోజుల్లో ఎవరు పుట్టినా ఒకటే. ఆడపిల్లకాయలు భక్తులైతే వాళ్ళు మేలు కొడుకుల కంటే. అయితే ఈమెకి ప్రారంభకుల కృష్ణ చైతన్యం. అరివా ప్రసాదం తీసుకున్నారు. కృష్ణ